to Sri Innovative Bestseller. Learn maths easily through my channel. రేషన్ నంబర్స్ లో ఒక 3 సమ్స్ చెప్పాం కదా. ఫోర్త్ సమ్ చూడండి. 3 సమ్, థర్డ్ సమ్, ఫోర్త్ సమ్, థర్డ్ సమ్ లో మనకి ఏం అడిగారంటే రేషన్ నంబర్స్ ఈక్వివాలెంట్ అడిగారు. మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ -2/7 ఇచ్చారు. ఈక్వివాలెంట్ మొన్న ఆల్రెడీ ఏమి ఇచ్చారంటే మనకి ఒక 4 ఇచ్చి నెక్స్ట్ 4 కనుక్కోమన్నారు. ఇక్కడ అసలు ఏమి ఇవ్వలేదు, మనమే కనుక్కోవాలి. పైన కింద ఫస్ట్ 2తో మల్టిప్లై చేయండి. తర్వాత ఎంత మల్టిప్లై చేయాలి? 3. వెరీ గుడ్. తర్వాత 4తో పైన కింద సేమ్ నెంబర్ అన్న -2/7 × 4/4. తర్వాత 5/5. మల్టిప్లై చేసి చెప్పమ్మా. పవన్ చెప్పు. 2 2 -4 -4/7 2 40 2 3 6 7 3 21 2 4 -8 7 4 28 2 5 -10 7 5 35. ఈక్వివాలెంట్ అంటే ఏమడిగారంటే ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్. ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ సంబంధించి నెక్స్ట్ దీనిలో సెకండ్ ఇంకోటి చెప్పండి అమ్మా. 5/-3 లేక చెప్పండి. ఫస్ట్ 2/2, తర్వాత 5/-3 -3 × 3/3 5/-3 × 4/4 5/-3 × 5/5 మల్టిప్లై చేస్తారు. 5 2 -10 -5 కేసేయచ్చు. -10/3 2 6 5 3 -15/3 3 9 5 4 -20 -20 3 4 12. తర్వాత 5 5 -25/3 5 15. నెక్స్ట్ ఇంకోసారి -7/4. ఒక లెక్క చెప్పండి అమ్మా. అంతే వెరీ గుడ్. 4/9. ఇది నెక్స్ట్ నెంబర్ 4/9. ఫస్ట్ 2/2, తర్వాత 4/9 × 3/3 4/9 × 4/4 4/9 × 5/5 మల్టిప్లై చేసి చెప్పండి. 4 2 8 8/9 2 8 4 3 12 9 3 26 4 4 60 9 4 36 4 5 20 9 5 45. అర్థమైందిగా. నెక్స్ట్ టైం ఏమి అడిగారంటే డ్రా నెంబర్ లైన్ అడిగారు. నెంబర్ లైన్ టైం అన్నారు. నెంబర్ లైన్ మనం ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఒకటి ముందు తీసుకున్నాం. 3/4 7/4 తీసుకున్నాం. 3/4 -7/4 4లో ఉన్నాయి కదా. మా నెంబర్ లైన్ గీయడం మనకు ఆల్రెడీ వచ్చుగా. ఎక్కడ వరకు తీసుకుంటాం? 3 7 ఉన్నాయి కాబట్టి 3 నుంచి 7 దాకా తీసుకున్నాం. ఇక్కడ -7 ఉంది కదా, ఇక్కడ 0 ఉంటుంది. 1 2 3 -1 -3 -4 -5 -6 ఈక్వి డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకోండి. -7 1 2 3/4 ఉంది కదా, అన్నిటికీ /4 వేసుకోండి. ఇప్పుడు 3/4 అడిగారుగా. ఇది ఎన్నో సమ్ము? ఫస్ట్ సమ్. -7/4 థర్డ్ సమ్. అర్థమైన నెంబర్లో అయింది. ఏ నెంబర్లు ఇచ్చారో ఆ నెంబర్లో ఇస్తాను అది. నెక్స్ట్ దీనిలో ఇది ఫస్ట్ది థర్డ్ కదా, సెకండ్ది ఫోర్త్ది చూడండి. సెకండ్ది వచ్చేసరికి -5/8, ఫోర్త్ది వచ్చేసరికి 7/8. ఎక్కడి నుంచి అక్కడ తీసుకోవాలి మీరే చెప్పండి. 5/8 నుంచి -5 నుంచి -4 -3
-2 -1 0 1 2 3 4 5 6 7 7 వచ్చిందిగా అన్నిటికి బై 8 వేయండి బై 8 బై 8 బై 8 బై 8 1 by 8 2 by 8 3 by 8 4 by 8 5 by 8 6 by 8 7 by 8 minus 5 by 8 ఇదేగా ఇది సెకండ్ సమ్ 7 by 8 ఫోర్త్ సమ్ అర్థమైందా ఈజీగా ఉండేది నెక్స్ట్ ఈసారి ఫిఫ్త్ సమ్ ఏమి ఇచ్చారంటే నెంబర్ లైన్ వాళ్ళే ఇచ్చారన్న నెంబర్ లైన్ వాళ్ళే ఇచ్చారు ఇక్కడ 0 ఉంది ఇక్కడ -1 ఉంది -2 ఉంది మధ్యలో 3 నెంబర్స్ ఇచ్చారు రెండు ఇచ్చారు పాయింట్స్ ఇది T ఇది R ఇది S ఇది U మన కండిషన్ ఏమి ఇచ్చారంటే US = SR = RT ఇచ్చారు అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ 3 ఈక్వల్ అంటే దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి ఇప్పుడు 3 పార్ట్స్ చేయాలి 3 పార్ట్స్ చేయాలంటే బై 3తో పైన కింద మల్టిప్లై చేయాలి 2 × 3 / 3 -2 కదా -1 × 3 / 3 2 3 2 3 ఎంత -6/3 3 1 3 మధ్యలో ఏమొస్తుంది చెప్పండి -6 తర్వాత ఏమొస్తుంది 5 తర్వాత -4 సరిపోయిందిగా ఇదే మనం అడిగిన నెంబర్లు ఎక్కడికి వెళ్తాం ఇది నెంబర్ లైన్ అనుకుంటే -6/3 అంటే 2 కదా ఇదేంటి U ఇది S ఇది R ఇది T అర్థమైందా ఓకే నెక్స్ట్ ఇట్లాగే ఇంకోటి కూడా అడిగారు 2కి 3కి మధ్య అడిగారు 2కి 3కి ఇక్కడ కూడా ఇక్కడ A ఇక్కడ P ఇక్కడ Q ఇక్కడ B ఇచ్చారు ఇది కూడా మధ్యలో రెండే ఉన్నాయిగా పైన కింద దేని పెట్టి మల్టిప్లై చేయాలి 3 పెట్టేది 2 3 6/3 ఇది 9/3 ఇప్పుడు రాయండి ఇక్కడ ఇది 6/3 ఇది 9/3 మధ్యలో ఏముంటాయి చెప్పండి 6 తర్వాత 7/3 8/3 PQలు 7/3 8/3 నెక్స్ట్ 6th సమ్ 6th సమ్ ఏమి ఇచ్చారంటే which of the following pairs represent same rational number ఒకటే రేషనల్ నెంబర్ని ఏమి రిప్రజెంట్ చేస్తాయి ఫస్ట్ చూడండి -7/21 ఉంది రెండోదేమో 3/9 ఉంది క్యాన్సిల్ చేయండి ఏం క్యాన్సిల్ అయింది 7 టేబుల్ 7 1 7 2 ఇక్కడ 3 1 3 3 చూడండి చేస్తే ఏమొచ్చింది ఇదేమో -1/3 వచ్చింది ఇదేమో 1/3 వచ్చింది ఈక్వల్ అవుతాయా ఇది మైనస్ వచ్చింది కాబట్టి నాట్ ఈక్వల్ సేమ్ నెంబర్ సేమ్ రిప్రజెంట్ చేస్తాయా నాట్ సేమ్ అని రాయండి సేమ్ కాదు నెక్స్ట్ అట్లాగే మిగతాయి కూడా అలా క్యాన్సిల్ చేయలేనమ్మా సెకండ్ -16/20 తర్వాత 20/-25 అయ్యే టేబుల్ వైజ్ దీనిలో 4th టేబుల్ వైజ్గా 4 4 4 5 అంటే -4/5 వచ్చింది 5 టేబుల్ 5 టేబుల్ వైజ్ 5 4 5 5 ఇది కూడా ఏమొచ్చింది -4/5 ఈక్వల్ వచ్చిందిగా కాబట్టి సేమ్ నెక్స్ట్ -2/-3 2/2 చూడండి మైనస్ క్యాన్సిల్ అయ్యి ఈక్వల్ అయిపోయింది ఇవి కాబట్టి ఆటోమేటిక్గా సేమ్
Same. 4. Minus 3 by 5, 12 by 20. ఏ టేబుల్ బై చెప్పండి. 4th టేబుల్ 4 3 జా 4 5 minus 3 by 5 minus 3 by 5 ఈక్వల్ వచ్చినాయిగా కాబట్టి సేమ్. 5th ఏమడిగారు? 5th 8 by minus 5 minus 24 by 15. ఏ టేబుల్ బై చూడండి, ఇక్కడ ఏం పోదు, ఇక్కడ 3 టేబుల్ 3 8 జా 3 5 జా minus 8 by 5 ఇది కూడా minus 8 by 5 కాబట్టి సేమ్. నెక్స్ట్ ఇంకేమి ఉన్నాయి? 2 1 by 3 minus 1 by 9 కనిపిస్తుందిగా. 1 by 3 minus 1 by 9 ఈక్వల్ అవుతాయా? కాబట్టి నాట్ సేమ్. నెక్స్ట్ minus 5 by minus 9 5 by minus 9 minus 5 by minus 9 5 by minus 9 ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇది ప్లస్ అయిపోయింది. ఈక్వల్ అవుతాయా? కాబట్టి నాట్ సేమ్. నెక్స్ట్ రీవరైట్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ సింప్లెస్ట్ ఫామ్. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఏం లేదమ్మా, క్యాన్సిల్ చేయడం. minus 8 by 6 క్యాన్సిల్ చేయండి. ఏ టేబుల్ పోయింది? 2 టేబుల్ 2 4 జా 2 3 అంటే minus 4 by 3. ఇంకా తర్వాత మీరు ట్రై చేయండి. ఏ టేబుల్ పోయింది? 5 టేబుల్ 25 by 45. ఏ టేబుల్ చెప్పండి? 5 5 జా 5 9 జా అంటే 5 by 9. తర్వాత minus 44 by 72. ఏ టేబుల్ పోయింది? 4 టేబులేగా. 4 11 జా 4 1 జా 4 4 8 జా 32 minus 11 by 18. నెక్స్ట్ minus 8 by 10 2 టేబుల్ 2 4 జా 2 5 జా అంటే minus 4 by 5 వేసుకోండి. Thanks for watching. Please subscribe the channel and like and share the video. My channel is Sri's Innovative Math Channel.